హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ అయితే ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నిన్న నైట్ అయితే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరైతే వచ్చామండి. ఈరోజు అయితే దుర్గమ్మకైతే బండ్లు అయితే తింపుతున్నారండి. ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకొని స్నానాలు ఇట్లా అన్నీ పూర్తి అయిపోయినాయండి. ఇంకా మా అమ్మాయి అయితే పూజ చేస్తుంది చూడండి. నేనైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మాకైతే తాలింపు పెట్టేశాను చూడండి. ఉప్మాకైతే తాలింపు పెట్టానండి. సన్న రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంట్లో మామయ్యలు, అత్తయ్యలు, ఇంకా మరుదులు ఇట్లందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారండి. చూడండి, ఉదయాన్నే ఎండ మస్తు కొడుతుందండి. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇక్కడైతే కోతులు చాలా ఉన్నాయండి, అందుకే ఎప్పుడు డోర్ వేసి ఉంచుతున్నాము. ఉప్మాకు నీళ్ళు అయితే మరిగినాయండి. ఇప్పుడైతే సన్న రవ్వ అయితే పోసేస్తున్నాను చూడండి. ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఒక పక్కన పాలు కూడా కాగబెట్టిస్తానండి. ఉప్మాలోకి చట్నీ అయితే మా అత్తయ్య అయితే కొత్త ఆవకాయ పచ్చడి అయితే పెట్టిందండి. ఉప్మా తినడానికి అందరినీ పిలిచాను. మా అమ్మాయి పూజ కూడా చేసేసింది చూడండి. అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. భగవంతా అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. చూడండి ఎంత చక్కగా పూజ చేసిందో మా అమ్మాయి అయితే. అందరికీ ఉప్మా అయితే పెట్టేశానండి. అందరూ తినేస్తున్నారు. మేమందరం కూడా ఉప్మా తినేసామండి. అత్తయ్య అయితే అటుకులకి పేలాలకి పోపు చేయమని చెప్పింది. అటుకులకు పేలాలకు పోపు అయితే చేశానండి. రెండు ఒకజాలు వేసి కలిపేశాను, ఇంకా స్నాక్స్ లాగా తినడానికి బాగుంటాయని. ఒక డబ్బాలో అయితే పోసి పెడుతున్నా అండి. మటన్ కర్రీలోకి అయితే ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టామండి. నేనైతే బగారాకి అయితే తాలింపు అయితే వేసానండి. కట్టెల పొయ్యి మీద టేస్ట్ ఉంటుందని ఇంకా కట్టెల పొయ్యి మీదే వంట చేస్తున్నాము. బియ్యం కూడా కడిగేసి పెట్టాను. ఇంకా ఏసరు మరిగినాక బియ్యం వేసిస్తాను. బగారా అన్నం అయితే అయిందండి. ఇంకా బయట కోతులు వస్తున్నాయని లోపల తెచ్చి పెట్టేశాను. ఇంట్లో అయితే ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను. అందరూ దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళారు. ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ వెళ్తాము, అప్పుడు వెళ్తానని నేను వెళ్ళలేదు. వైట్ రైస్ కూడా రైస్ కుక్కర్లో ఒక బౌల్లో అయితే పెట్టేశానండి. అన్నం ఏందేమో చూస్తాను చూడండి. అన్నం కూడా అయిపోయిందండి. వైట్ రైసు స్విచ్ అయితే ఆఫ్ చేసేసిన. అమ్మవారికి నైవేద్యంకి అయితే పచ్చటన్నము, పచ్చి పులుసు, ఆకుకూర, కొంచెం సిర, పెరుగు అయితే చేసామండి. ఇంకా నైవేద్యం తీసుకొని అయితే వెళ్ళారు చూడండి. మా వాళ్ళందరూ అయితే వచ్చేసారండి. ఇంకా వాటర్ అయితే తాగుతున్నారు. ఇంకా మటన్ కర్రీ కూడా వండేసాము చూడండి. మా చిన్నత్తయ్య అయితే కిచెన్లో అయితే తలకాయ కూర, బోటి ఫ్రై అయితే చేస్తుంది చూడండి. ఒక పక్కన తలకాయ కూర వండుతుంది, ఇంకో పక్కన బోటి ఫ్రై అవుతుంది. బోటి తలకాయ కర్రీ అయితే ఇప్పుడైతే లేట్ అవుతుందండి, అందుకే మటన్ కర్రీతోనైతే భోజనాలు అయితే వడ్డించేసారండి. ఇంకా అందరూ భోజనాలు చేస్తున్నారు. తలకాయ కూర కూడా అయిందండి. ఇంకా విజిల్స్ అయితే వచ్చినాయి కదా, ఇప్పుడే మూత అయితే ఓపెన్ చేయకూడదు. బోటి ఫ్రై కూడా అయిందండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వెళ్ళొస్తానండి, బాయ్. బండ్ల వీడియో మరొక వ్లాగ్లో పెడతానండి. వెళ్ళొస్తానండి, బాయ్ బాయ్.